మల్టీప్లెక్స్ రాకతో ఆదరణ కోల్పోయిన సింగిల్ స్క్రీన్ థియేటర్లకు కేంద్రం ఊరట కల్పించింది. 100 రూపాయలలోపు ఉన్న సినిమా టికెట్లపై జీఎస్టీని కేంద్రం తగ్గించింది. ప్రస్తుతం వీటిపై 12% జీఎస్టీ ఉండగా తాజాగా దాన్ని 5%కి తగ్గించింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లు చిన్న పట్టణాల్లోని సినిమా హాళ్లకు నేరుగా ప్రయోజనం చేకూర్చే దిశగా ఈ నిర్ణయం తీసుకుంది. అయితే 100 కంటే ఎక్కువ ఉంటే మాత్రం వాటికి 18% జీఎస్టీ వసూలు కొనసాగుతుంది. అంటే మల్టీప్లెక్స్లు, ప్రీమియం థియేటర్లపై నూతన జీఎస్టీతో ఎలాంటి ప్రభావం లేదు. మల్టీప్లెక్స్ రాకతో ఆదరణ కోల్పోయిన సింగిల్ స్క్రీన్ థియేటర్లకు కేంద్రం ఊరట కల్పించింది. 100 రూపాయలలోపు ఉన్న సినిమా టికెట్లపై జీఎస్టీని కేంద్రం తగ్గించింది. ప్రస్తుతం వీటిపై 12% జీఎస్టీ ఉండగా తాజాగా దాన్ని 5%కి తగ్గించింది. ఇక సింగిల్ స్క్రీన్ థియేటర్లు చిన్న పట్టణాల్లోని సినిమా హాళ్లకు నేరుగా ప్రయోజనం చేకూర్చే దిశగా ఈ నిర్ణయం తీసుకుంది. అయితే 100 కంటే ఎక్కువ ఉంటే మాత్రం వాటికి 18% జీఎస్టీ వసూలు కొనసాగుతుంది. అంటే మల్టీప్లెక్స్లు, ప్రీమియం థియేటర్లపై ఈ నూతన జీఎస్టీతో ఎలాంటి ప్రభావం లేదు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్, స్పందన ప్రేక్షకుల ఆదరణ లేక మూతపడుతున్నటువంటి సింగిల్ స్క్రీన్ థియేటర్లకు వాళ్ళ ఓనర్స్ అయితే జీఎస్టీని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం ఊరటనైతే కల్పించింది. డెఫినెట్ గా ఇది సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యాలకు అయితే డెఫినెట్ గా మంచి ఊరట అని చెప్పుకోవచ్చు. ఇంతకు ముందు 100 రూపాయలు ఉన్నటువంటి సినిమా టికెట్లపై జీఎస్టీ 12% ఉండగా తాజాగా దానికి 5%కి తగ్గించింది. దీంతో ఈ నిర్ణయం ద్వారా సింగిల్ స్క్రీన్ థియేటర్లకు గొప్ప ఉపశమనం లభించిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సింగిల్ స్క్రీన్ థియేటర్ లో చాలా వరకు టికెట్ ధరలు 100 రూపాయల రూపే ఉంటాయి. ఈ పన్ను తగ్గింపు వల్ల టికెట్ ధరలు తగ్గుతాయి. దాంతో పాటు ఎక్కువ మంది ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అయితే 100 రూపాయల కంటే ఎక్కువగా ధర ఉన్న టికెట్లపై పాత జీఎస్టీ రేటు 18% కొనసాగుతుంది. ఈ నిర్ణయం ప్రధానంగా మల్టీప్లెక్స్ లకు మాత్రమే వర్తిస్తుంది. ఇక కొత్తగా జీఎస్టీ రేట్లు సెప్టెంబర్ 22, 2025 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మార్పు వల్ల సామాన్య ప్రజలకు తక్కువ ధరకి సినిమాలు చూసే అవకాశం కలుగుతుంది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి కూడా కొంత బెటర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఓటీటీలకే పరిమితం అవుతున్నటువంటి అభిమానులు అవ్వచ్చు, ప్రేక్షకులు అవ్వచ్చు, ఈ జీఎస్టీ అంటే సింగిల్ స్క్రీన్ లకి అయితే డెఫినెట్ గా క్యూ కడతారు. అంటే అర్బన్ ఏరియాలో కాకుండా ముఖ్యంగా రూరల్ ఏరియా, ఏబిసి సెంటర్ లో అయితే డెఫినెట్ గా సింగిల్ స్క్రీన్ లకు ఉన్నటువంటి క్రేజ్ మనం చెప్పలేం. సో డెఫినెట్ గా మళ్ళీ పూర్వ వైభవం అయితే కనిపిస్తుంది. థియేటర్ల వద్ద సామాన్య ప్రజలు, అభిమానులు, ప్రేక్షకులంతా కూడా థియేటర్ల వద్ద క్యూ కట్టే సమయం అయితే మళ్ళీ మొదలవుతుందని మనం చెప్పుకోవచ్చు. అయితే కోవిడ్ తర్వాత ఇబ్బందులు పడుతున్నటువంటి సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ఆర్థికంగా, ఫైనాన్షియల్ గా కూడా అంటే వాళ్ళకి కొంత ఊరట అయితే లభిస్తుంది. సింగిల్ స్క్రీన్ థియేటర్లను ఆదుకోవాలని, సినిమా రంగాన్ని ప్రోత్సహించాలని చాలా కాలంగా సినిమా పరిశ్రమ వర్గాలు, ముఖ్యంగా మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ కూడా వస్తున్నాయి. అయితే 300 రూపాయల వరకు ఉన్న టికెట్లను 5% జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలంటూ కూడా మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రతిపాదించింది. కానీ ఆ ప్రతిపాదన కౌన్సిల్ ఆమోదించలేదు. సో మొత్తానికి సింగిల్ స్క్రీన్ టికెట్ల రేట్లు చూస్తే వామో అంటున్నటువంటి అభిమానులకైతే డెఫినెట్ గా ఇది మంచి శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. స్పందన. థ్యాంక్ యూ.